హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక కాన్సెప్ట్తో నేనైతే మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. సో ఈరోజు మనం వీలునామా గురించి అయితే తెలుసుకుందాం. అసలు వీలునామా అంటే ఏమిటి, అది ఎవరు రాస్తారు, అదేవిధంగా ఈ వీలునామా రాయడానికి ఏమైనా స్పెషల్ బాండ్స్ పేపర్స్ ఏమైనా ఉంటాయా, లేదా నార్మల్ పేపర్ మీద రాసిన చెల్లుతుందా, అదేవిధంగా ఈ వీలునామాని మనం ఎప్పుడు రద్దు చేసుకోవచ్చు, రద్దు చేసుకునే అవకాశం ఉంటుందా ఏంటి అనే వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా అసలు వీలునామా అంటే ఏంటండి, ఇది జనాన్ని అందరికీ తెలుసు, కామన్గా అయితే అందరికీ తెలుసండి. వీలునామా అంటే ఎవరో ఒక తండ్రి లేకపోతే ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో అతను తదనంతరం అంటే తన మరణానంతరం తన ఆస్తి ఎవరికి చెందాలో అనేదాన్ని ఏదైనా ఒక లీగల్ డాక్యుమెంట్లో రాస్తే కనుక దాన్ని మనం వీలునామాగా పరిగణిస్తాం. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఇక్కడ వీలునామా రాయాలంటే ఖచ్చితంగా ఏంటంటే తన ఇష్టపూర్వకంగా రాయాలి, తన సంతకం మటుకి కంపల్సరీ అయితే ఉండాలండి. సో తన సంతకం అయితే కంపల్సరీ. అదేవిధంగా ఇక్కడ కనీసం ఇద్దరు సాక్షుల సంతకం అయితే కావాలండి. ఆ వీలునామాలో ఎవరైతే విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకాలు కూడా అయితే ఇక్కడ కావాలండి. అదేవిధంగా దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదా అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో వీలునామాకి అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే అవసరం లేదండి, అదొక ఆప్షనల్ మాత్రమే. మన ఇష్టం అండి, చేయొచ్చు చేయకపోవచ్చు. చేస్తే కనుక కోర్ట్ డిస్ప్యూట్స్ అనేవి ఏంటంటే కొంచెం త్వరగా సెటిల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో కంపల్సరీ అయితే కాదండి, మీరు గమనించుకోండి. అదేవిధంగా ఈ వీలునామాని ఏ పేపర్ మీద రాయాలి, ఏమైనా దీనికంటే స్పెషల్ బాండ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అలాంటిది ఏం లేదండి. మీరు నార్మల్ పేపర్, ఏ ప్లెయిన్ పేపర్, వైట్ పేపర్, ఏం పేపర్ మీద తీసుకొని మీరు రాసినా సరే ఆ వీలునామా అనేది అయితే వ్యాలిడేనండి. మళ్ళీ గమనించుకోండి, దీనికంటే స్పెషల్ బాండ్స్ పేపర్లు అయ్యే అవసరం లేదండి. మీరు నార్మల్ పేపర్ మీద రాయించుకున్నా సరే ఆ పేపర్ అయితే వ్యాలిడ్ అండి. అయితే ఈ వీలునామాను రద్దు చేసుకోవచ్చా అని అంటే అవునండి, కంపల్సరీ ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ వీలునామా అనేది ఏంటంటే అతను బ్రతికున్నంత వరకు కూడా ఆస్తికి అతనే యజమాని. సో ఆ టైంలో ఎప్పుడైనా మార్పు చేసుకోవచ్చండి, లేదంటే కొత్త వీలునామా రాసుకోవచ్చు. సో కొత్త వీలునామా రాసినప్పుడు ఏదైతే పాత వీలునామా ఉందో అది ఆటోమేటిక్గా అయితే అది రద్దు అయితే అవుతుందండి. మళ్ళీ గమనించుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మా తండ్రి ఉన్నాడండి. సో ఈ తండ్రి వచ్చేసరికి ఏంటంటే తన ఆస్తిని పెద్ద కుమారుడికి 2015లో రాశారనుకుందాం. సో అది కాకుండా మళ్ళీ మన మనసు మార్చుకొని 2018లో లేదా 2019లో కానీ తన కుమారుడికి, చిన్న కుమారుడికి అయితే ఆస్తి రాయడం అయితే జరిగింది, అంటే వీలునామా రాయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏది వ్యాలిడ్ అంటారు అంటే లేటెస్ట్గా ఈ 2019లో ఏదైతే వీలునామా రాస్తారో అదే వ్యాలిడ్ అవుతుంది. కానీ 2015లో అంతకుముందు రాసిన వీలునామా అయితే అది ఆటోమేటిక్గా అయితే రద్దు అయితే అవుతుందండి. సో ఈ విషయం మీరు గమనించుకోండి. అది రిజిస్టర్ చేసినా చేయకపోయినా మళ్ళీ గమనించుకోండి, ఒక రిజిస్ట్రేషన్ చేస్తే అది వ్యాలిడ్గా ఉంటుందంటే లేదండి. ఇన్కేస్ అది రిజిస్ట్రేషన్ అయినా సరే ఆటోమేటిక్గా అయితే రద్దు అయితే అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంకొక వీలునామా రాస్తామో పాత వీలునామా అనేది రద్దు అయితే అవుతుందండి. సో ఈ విధంగా అయితే ఎప్పుడైనా సరే వీలునామా రాసుకునేటప్పుడు ఏంటంటే ఇవన్నీ జాగ్రత్తగా అయితే చూసుకోండి. అది వీలునామా అది ఒకటి రాస్తారా లేకపోతే కింద ముందు ఏమైనా రాస్తారా అనేది. ఈ వీలునామాని ఇంకా రద్దు చేసుకునే ఇంకా ప్రక్రియలు ఏముంటాయంటే ఏదైతే ఒరిజినల్ కాపీ ఉందో దాన్ని చింపేసినా, అది కనిపించిపోయినా, దాన్ని కాల్ చేసినా కూడా అదైతే చెల్లదండి. ఆ వీలునామా అనేది చెల్లదు. సో ఇదండి కాన్సెప్ట్. సో వీలునామా అంటే ఏం కదండి, ఎవరైతే ఆస్తి వారసులు ఉన్నారో, ఎవరైతే ఆస్తి యజమాని అయితే ఎవరు ఉన్నారో ఆయన తన మరణానంతరం తన ఆస్తి ఎవరికి చెందాలో అని రాసే లీగల్ పత్రాన్ని మనం వీలునామా కింద అయితే అంటాం, వీళ్ళనే అంటాం. సో ఈ వీళ్ళలోకి వచ్చేసరికి ఏంటంటే దీనికి పర్టికులర్గా అంటే ఏ పేపర్ అంటూ ఉండదండి. దీనికి ఏ పేపర్ మీద రాసినా, ప్లెయిన్ పేపర్ మీద రాసినా అవుతుందండి. ఇక్కడ మనం కండిషన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ 2 విట్నెసెస్ కావాలి, ఎవరైతే వీలునామా రాస్తున్నారో అతని యొక్క సంతకం కూడా కావాలి. రిజిస్ట్రేషన్ అంటారా, రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడైతే కంపల్సరీ కాదండి. సో రిజిస్ట్రేషన్ చేయొచ్చు చేయకపోవచ్చు. రిజిస్ట్రేషన్ చేస్తే కొన్ని లీగల్గా ఏదైనా కోర్టు డిస్ప్యూట్స్ ఏదైనా వస్తాయి కనుక అలాంటి వాటిలో కొంచెం త్వరగా సెటిల్ అయితే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎప్పుడు రద్దు చేసుకోవచ్చంటే ఈ వీలునామా ఆటోమేటిక్గా అయితే రద్దు అవుతుంది. ఎప్పుడైతే కొత్త వీలునామా రాస్తున్నామో, ఆల్రెడీ కొత్త వీలునామా రాస్తున్నామో ఏదైతే పాత వీలునామా ఉందో అదైతే రద్దు అయితే అవుతుందండి. సో ఇదండి కాన్సెప్ట్. మీకు కనుక ఈ కాన్సెప్ట్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ అయితే డిస్ప్లే మీద స్క్రోల్ చేయడం అయితే జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.